ఖమ్మం జిల్లా పేరు వెరీ గ్రేట్ఫుల్ టు యూ. నాకు తెలుసు సమయం ఎంత ఇంపార్టెంటో. నేను ఇవాళ మీ ముందుకు దీనికి చేసింది ఎందుకు రావాలి, ప్రజల దగ్గరికి మీ ద్వారా నేను చేరుకోవాలని అనుకుంటున్నాను. ముందుగా నేను ఈ గడ్డ బిడ్డని, మా స్వగ్రామం తిమ్మంపేట, ముల్కల్పల్లి మండలం, లక్ష్మీరావుపేట నియోజకవర్గం. నేను ఇక్కడ పెరిగిన కాబట్టి నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో భారతదేశం అగ్రగామి దేశం అంటున్న తరుణంలో నన్ను అహర్నిశల ఈ ఖమ్మం జిల్లాకి అభివృద్ధి చేయడానికి 24 hours కూడా సరిపోదు. అట్లా నేను పనిచేయదలుచుకున్నాను. నేను పాల్వంచలో చదివాను. హైదరాబాద్కి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత 25 years ఏజ్లో బిజినెస్ స్టార్ట్ చేసి అమెరికాకి వెళ్ళి 2-3 years అక్కడ ఉండి అక్కడ స్థిరపడాల్సిన అవకాశం ఉన్నా భారతదేశానికి వచ్చి వృత్తిరీత్యా బిల్డర్ని గత 10-12 ఏళ్ళ కాలంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వారి సేవలకి, వారు చేస్తున్న పనులకి ప్రభావితమై నా వంతు నేను కూడా ఈ సమాజ సేవ చేయాలని కొన్ని సంస్థలకు చైర్మన్ కింద నా వంతు నేను చేశాను. ఈ మార్గంలో అనేక కార్పొరేట్ సంస్థలతోటి, అనేక పొలిటికల్ సంస్థలతోటి, గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి, మంత్రులతోటి వాళ్ళకి కలవడం జరిగింది. వారి దగ్గర నుంచి అడ్వైస్ తీసుకొని పనులు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంత పురోగతి జరుగుతూ ఉంటే నా వంతు నేను కూడా డైరెక్ట్గా నా ఖమ్మంకి వస్తే ప్రజలతోటి నేను ఇంకా సేవ చేయొచ్చని చిత్తశుద్ధితోటి, వేరే ఆలోచన లేకుండా నేను కోరినప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రజల్ని ఓటు అడగడానికి ముందు మనం ఏం చేయొచ్చు, అసలు మనం ఎందుకు ఓటు వేయాలి అని మా పెద్దలతోటి, అభ్యర్థి ఎవరైనా సరే ముందు అసలు మనకి ప్రణాళిక అనేది ఉండాలి, ఒక విజన్ డాక్యుమెంట్ అనేది ఉండాలి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్ వారు ఆధ్వర్యంలో, కొందరు ఐఎం క్యాండిడేట్ ఆధ్వర్యంలో ఈ ప్రదేశాన్ని కానీ గత 2 నెలల నుంచి ఇక్కడ అవసరాలు కానీ మేము చూసి, మేము అధికారంలోకి వస్తే ఒక రిప్రజెంటేటివ్ ఖమ్మంలో ఎంపీ రెడీ ఉంది. అలాంటప్పుడు మన ఖమ్మం కూడా దాంట్లో ఉండొచ్చు కదా అని ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది. మీకు మీడియా మిత్రులందరికీ మేము కాపీ ఇస్తాము. ఈ విజన్ డాక్యుమెంట్లో ఏముంది, ఇంతవరకు ఖమ్మంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, అధికారంలో ఇక్కడ లేకపోయినా, రిప్రజెంటేటివ్ లేకపోయినా 1200 కోట్లతోటి 12,000 కోట్లతోటి రోడ్డు ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఖమ్మం చుట్టూ, ఖమ్మంలో కూడా హైవేస్ కానీ మణిహారం లాగా ఉంది. ఇవన్నీ ఇక్కడి రైల్వే స్టేషన్స్ కొన్ని కోట్లతోటి బాగుపరచడం జరుగుతుంది. పార్క్స్ కొన్ని కోట్లతోటి చేస్తుంది. చాలామంది అనుకుంటారు స్టేట్ ఫండ్స్ అని, ఇవి కేంద్ర నిధులు. మనము ఇక్కడ ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏంటంటే, అడగకుండానే 12,000 కోట్లు, అంటే రిప్రజెంటేటివ్ లేకుండానే 12,000 కోట్లు ఇచ్చారు. అడుగుతే ఎన్ని ఇస్తారు? ఇక్కడ కనుక సేమ్ రిప్రజెంటేటివ్ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి మన ఖమ్మం ప్రజల కోసం మన అవసరాలు ఏమైనా తెలిసి కరెక్ట్గా 100% పనిచేయడం పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎండిసి ఉంది, 600 ఎకరాల పైన ప్రదేశం వేకెంట్గా ఉంది. ఒక 50-100 ఎకర్స్లో ఉంటేనే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ, పెద్ద పెద్ద పార్క్స్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ చేయొచ్చు. 600 ఎకరాలు ఖాళీ.
ఎన్టీపీసీకి మరొక ఎక్స్పాన్షన్ యూనిట్కి అవకాశం ఉంది. ఓవర్ రైల్వే లైన్ ఉంది. పాండురంగాపురం నుంచి సారపాక దాకా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంది. ఇలా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అవి ఫైళ్ళ రూపంలోనూ ప్రాజెక్ట్ రూపంలోనూ ఉంది, అక్కడ డెస్క్లోనే ఉన్నాయి. ఒక కేంద్రం నుంచి మన రిప్రజెంటేటివ్ వెళ్తే ప్రతిసారి అవి ఫండ్స్ రిలీజ్ చేయడానికి మనం కృషి చేయవచ్చు. మనకి భద్రాచలం టెంపుల్ చాలా అదృష్టం. మనకి అయోధ్య నుంచి భద్రాచలం టెంపుల్ స్పిరిచువల్ కారిడార్కి అవకాశం ఉంది. నేను కూడా భద్రాచలం టెంపుల్కి ఒక స్వయంగా ముత్యాల తలంబ్రాలు వారు తీసుకుని అప్పటి నుంచి కూడా రామాలయంతో మాకు రుణం ఉంది, లింక్ కూడా ఉంది. ఈ స్పిరిచువల్ కారిడార్ మన భద్రాచలం చుట్టూ చాలా మందికి తెలియదు కొన్ని స్పిరిచువల్ ప్లేసెస్ ఉన్నాయి. రేకపల్లి, దుమ్మగూడెం బ్రిడ్జు, కిన్నెరసాని, పర్ణశాల, ఇవన్నీ ఒక సర్క్యూట్ లాగా చేసి చాలా మందికి తెలియదు ఇంత మంచి ప్లేసెస్, ఇంత పురాతనమైన ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయని. ఇవన్నీ కూడా ఇప్పుడు అయోధ్య నుంచి భద్రాచలం ఒక రాముడు నడిచిన కారిడార్ లాగా చేసి దీన్ని చేస్తే చాలా మంది తెలవాలి, చూడాలని కూడా అనుకుంటారు. అలా ఎన్నో ప్రాజెక్ట్స్ మనకు అవకాశం ఉంది. గత 10 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్ట్స్ వచ్చినాయి అడగంది అమ్మాయినా పెట్టదు. మరి అడిగిన వాళ్ళు ఎవరు? వారు నరేంద్ర మోడీ గారు మన ప్రభుత్వం లేకపోయినా చేయడానికి రెడీ కూడా చేస్తున్నారు. అలా అని మనం ఉంటే ఎన్ని అవకాశాలు వస్తాయి. నేను ప్రజల దగ్గరికి నేను తీసుకెళ్ళదలసింది ఏంటంటే, మీరు ఎన్నో పార్టీలకు అవకాశం ఇచ్చిండ్రు. కమ్యూనిస్టులకు ఇచ్చిండ్రు, కాంగ్రెస్కి ఇచ్చిండ్రు, తెలుగుదేశంకి ఇచ్చిండ్రు, బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు. ఈసారి కమలం చేయండి, కమలం వికసించండి. కేంద్రంలో అన్ని చాలా స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ చిత్తశుద్ధితోటి ఈ ప్రజలకి అందజేస్తామని చెప్తున్నాను. నేను కూడా హాబీ రీత్యా నేను కూడా పైలటే. నాకు కూడా స్టూడెంట్ పైలట్ లైసెన్స్ ఉంది. నాకు కూడా దాని ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంటే ఎంత ఇంప్రూవ్ అవుతుంది నాకు ఐడియా ఉంది. కరెక్ట్గా కోఆర్డినేట్ చేస్తే ఏ ప్రాజెక్ట్ అయినా సరే వస్తుంది. ఎందుకంటే 5th బిగ్గెస్ట్ ఎకానమీ నుంచి 3rd బిగ్గెస్ట్ ఎకానమీకి వెళ్తున్న తరుణంలో వందల వేల కోట్లు మన భారత ప్రభుత్వం దీని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతుంది. చాలా అవసరం కూడా ఇది. సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మీ ద్వారా ప్రజలందరికీ నేను తెలియజేయాల్సి వచ్చేది ఏంటంటే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 400 దాటుతుంది. మరి ఆ 400లలో మన ఖమ్మం కూడా ఎందుకు ఉండొద్దు? మన ఖమ్మం ఏం పాపం చేసింది? ఇది పార్టీలకి అతీతంగా మన ఖమ్మం ప్రయోజనం కోసం, మన ఖమ్మం అభివృద్ధి కోసం ఈసారి మీరు బీజేపీకి ఓటేయండి, నరేంద్ర మోడీ గారికి గెలిపించండి. నాకు మా ఓటేసి నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే. మాది ఇంకొకటి, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. బీజేపీ అనేది ఒక పెద్ద కుటుంబం. సఖ్యతగా, ఐక్యతగా మేము పనిచేస్తున్నాం. మీరు గత కొన్ని రోజులు చూస్తే మేమంతా ఒక పెద్ద ఫ్యామిలీ, ఒక యునైటెడ్ ఫ్యామిలీ లాగా ఉంది. ఇదే స్ఫూర్తితోటి మేము ముందుకెళ్ళి మా జిల్లా అధ్యక్షులు, మా కన్వీనర్ గారు, మా మిత్రులు, మేమంతా నిశల చేసి మేము ఏం చేయదలుచుకున్నాం, మేము మాకు వస్తే మా వల్ల ఏమైతే ప్రజలకి చెప్తాం. దెన్ దే విల్ డిసైడ్. నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. మనం కనుక వాళ్ళ చిత్తశుద్ధితో మేము చేస్తున్నామని చెప్తే ఏ శక్తి వచ్చినా, ఎవరు తప్పుడు ప్రామిసెస్ చేసినా, ఆల్రెడీ ప్రామిసెస్ చేసినారు అది తెలుస్తుంది. మోడీ గ్యారంటీ అనేది అది ఫెయిల్ కాని గ్యారంటీ, మిగతా గ్యారంటీలా కాదని ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఖమ్మం జిల్లా కూడా మోడీ గారు వచ్చే రిక్వెస్ట్ చేస్తున్నాం. వారిని కూడా ఒకసారి భద్రాచలం, ఖమ్మం కూడా ఇదంతా మనం రావాలని మేము ఆల్రెడీ అడుగుతున్నాం. రాముడు అనుగ్రహం వల్ల వారు రావచ్చు. సో మరొకసారి మీడియా మిత్రులందరికీ
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరు ఇంత తక్కువ టైంలో ఇంతమంది వచ్చినందుకు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మీడియా లేకపోతే మేము ఎంత పని చేయాలనుకున్నా రీచ్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.